ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూపిస్తూ కడప సింహం మొదలవుతుంది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన ఆ దేవుడు. తల్లడిల్లిపోయింది పల్లె తల్లి, తట్టుకోక ఏడ్చింది గుండె పగిలి. రాలిపోయినాదమ్మా తాలిబంధం, కుప్పగూలినాదమ్మా జనసంద్రం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఇప్పటికీ మరపురాని మహనీయుడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన ఆ దేవుడు. దిక్కుదిములేని ఇంట పెద్ద దిక్కు తానయిండు, ఎక్కడేమి లేని ప్రతి తల్లి కన్న కొడుకయిండు. రాజన్న అంటే చాలు నేనున్నానంటూ వచ్చి, కష్టజీవులను చూసి కంట తడి వెట్టినోడు. అన్నదాతలను ఆదుకున్న హస్తౌరా, ఎన్నడికి వీడని ఆంధ్రావని నేస్తౌరా. జీవితాన్ని ప్రజలకే అర్పించిన నేతరా, ఎన్నెన్నో జీవితాలు వెలిగించిన దాతరా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ప్రజల గుండె చప్పుడైన ఆ దేవుడు.
రాయ్ ఆగో. ఇంద్రసేనారెడ్డి, చెన్న కేశవరెడ్డి, సమరసింహారెడ్డి, సీమసింహం ఇవన్నీ కలుపుకుంటే కడప సింహాన్నిరా. సింహం వెనక వైపే చూడాలనుకో, కానీ ముందు వైపు చూడాలనుకోకు. కనురెప్పలతో చంపేస్తా. ఇప్పుడు రండ్రా. రేయ్, ఏంరా నా తొడంతలేవు, నా కండలు చూసినావురా? ఏమనుకుంటావు? కొట్టేశారా? కండల్లో కాదురా, ఇక్కడ ఉండాలి.
హలో, ఎక్కడున్నావే? ఈవినింగ్ సినిమాకి రమ్మని చెప్పి వస్తున్నావా రావట్లేదా అసలు? అసలు ఏంటి నువ్వు అసలు ఏది కరెక్ట్ చెప్పవు, ఏ అంత టెన్షన్ పెడతావు, కరెక్ట్ మాట్లాడవు నువ్వు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? సరే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఏంటి ఓకేనా? అర్థం. నా కారు ఎత్తుకెళ్ళిపోతున్నారా? చినుకు పడుతుంటే చిలిపిగా ఊహలు పుడుతుంటే చినుకు చినుకు పడుతుంటే చినుకుకు చిలిపి కళ్ళుంటే సిగ్గేలే నీ చూపులతోనే తొంగి చూస్తుంటే తడిసిన చీర తడిమిన కలది వేడి ఆవిరి తెచ్చగా తగిలి నాకు చిక్కునా నేర్చిపోనా నేను విచ్చుకోనా ముద్దిచ్చుకోనా చినుకు చినుకు పడుతుంటే చిలిపిగా ఊహలు పుడుతుంటే చినుకు చినుకు పడుతుంటే చినుకుకు చిలిపి కళ్ళుంటే ఆకాశం చినుకులతో డేరాలే అల్లింది అందాల నీ ఒళ్ళు హరివిల్లై వంగింది జలకాల ఆటల్లో జడివాన బాగుంది మిడియాలు మానేసి మగ తోడు కోరింది జల్లులు జల్లులుగా వాన మల్లెలు చల్లినదిలోన అరే అల్లరి అల్లరిగా వాన జిల్లులు గిల్లినదిలోన చిరు చిరు గాలి చురుకుగా తగిలి మేని విరుపు మెరుపుగా మెరిసి నా పిచ్చుకోనా నెరచిపోనా నేను విచ్చుకోనా
చినుకు చినుకు పడుతుంటే చిలిపిగా ఊహలు పుడుతుంటే చినుకు చినుకు పడుతుంటే చినుకుకు చిలిపి కళ్ళుంటే హాయ్ 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 వానొచ్చి వరదొచ్చి కరిగించిపోతుంది ఇన్నాళ్ళ మొహమాటం తొలగించిపోతుంది మరి కాస్త దగ్గరికి వచ్చేయమంటుంది ఒక తీపి పొరపాటు చేసేయమంటుంది చిత్తడి చిత్తడిగా వాన ఒత్తిడి వత్తినదిలోన మత్తుగా మత్తుగా ఈవాన హత్తుకు హత్తుకుని పోనా కువ కువలాడే కులుకుల నడుమే సైగ చేసిన సమయమిదేలే నా పిచ్చికోనా నెరచిపోనా నన్న నేర్చుకోనా ముట్టించుకోనా చినుకు చినుకు పడుతుంటే చిలిపిగా ఊహలు పుడుతుంటే చినుకు చినుకు పడుతుంటే చినుకుకు చిలిపి కళ్ళుంటే కనపడాలి. నేను మారనంటే మారను. నన్నెవరు మార్చలేరు. వాడు దొరికి తీరాలంతే. మారను 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 నన్నెవ్వడు మార్చలేడు. అన్నా ఏమ్రా సూరి ఏమొక్కరే వచ్చినావు? నరికేశానన్నా. శభాష్. కానీ నా చెల్లెల్ని ఏమ్రా ఏమి చెల్లెలు సెంటిమెంట్ అడ్డం వచ్చినాదా? అన్నా అన్నా అన్నైనా తమ్ముడైనా తల్లైనా చెల్లైనా తండ్రైనా అకి నాకు ఎవడైనా సరే తప్పు చేస్తే ఇర్సకూడదు, అడ్డంగా నరికెయ్యాలా. ఇది రెడ్డెప్ప స్కూలు, రెడ్డెప్ప రూలు. అన్నా తప్పైపోయిందన్నా. అయినేటిది తప్పే అయినా పోయినేటిది మన పరువురా. మన పరువు మనకు దక్కాలంటే నీ చెల్లెలు బతికేదానికి ఇల్లేదు. తప్పు నెత్తురునిగా చేస్తాది. ఇప్పుడు మనం వాళ్ళని సరిసకూడదు. అతనికి వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికేయాలా. పోరా పో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ అమ్మా తులసి. అమ్మా నీ పూజా పునస్కారాలతో ఈ ఇంటిని దేవాలయంలాగా మార్చాలనుకుంటున్నా. కానీ ఈ జన్మలో మీ నాన్నగారు మారతారని నాకు నమ్మకం లేదమ్మా. ఆయన కూతురు నమ్మ నేను తప్పకుండా మారుస్తాను. నా నమ్మకం ఏనాడు అమ్ము కాదు. అంతకన్నా సంతోషం ఏముందమ్మా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజని. నేను లంగర్ హౌస్ లో ఉంటాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవచ్చా? హాయ్, మీ పేరేంటి? వెంకటలక్ష్మి. సారీ, యు? తులసి. అంటే అది నీకు అర్థం కాదులే. మరి మీ పేరు? కృష్ణ. అబ్బా, వెరీ స్వీట్ నేమ్. ఫస్ట్ టచ్ లోనే హార్ట్ ని టచ్ చేసాం. ఏయ్, ఏంటిదంతా?
అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఆ కృష్ణ ఈ తులసి కృష్ణ. ఈ రజనీ Oh, కృష్ణ shit. ఎందుకు కాడు? నీకంత సీన్ లేదు. తులసి ఏంటిదంతా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. అవును ప్రేమిస్తున్నాను. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? ఏంటి కృష్ణ? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు న్యూ జాయినింగ్ మేడం. అవునా? సిట్ డౌన్. ఓకే మేడం. నేను ఇక్కడ కూర్చోనా? మే కమిన్ మేడం. ఏంటి లేటు? చాలా జరిగేది మేడం. ఏం జరిగింది? నేను వస్తుంటే దారిలో దారిలో మీ పెద్ద అమ్మాయి ప్రేమకుమారి గుద్దింది మేడం. గుద్దిందా? ఎవరిని? ముద్దు కూడా పెట్టుకుంది మేడం. ఎవరిని? సైకిల్ మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నా మీద నీ మీద తూలి పడింది మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం. హాస్పిటలా? ఎందుకు? నన్ను ఒకటి అడిగింది మేడం. ఏమడిగింది? మిమ్మల్ని అడిగి చెప్తాను. కొంప తీసి అడగరాంది అడగలేదు కదా? కరెక్ట్ గా అడిగింది మేడం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అలాంటి చాలా చూసాం. వెళ్ళి కూర్చో. నీకే చెప్పేది, వెళ్ళి కూర్చో. మేడం ఎప్పుడు ఇంతే. ఇదోటి టేబుల్ అడ్డు. ఎరా సినిమా చూసానన్నా. ఇక క్లాస్ మొదలు పెడదామా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బయటికి వెళ్ళొచ్చా మేడం? రోజు ఉండే భాగవతమేగా, వెళ్ళండి. స్వామి, నా బిడ్డ నిండా నూరేళ్ళు చల్లగా ఉండేట్టుగా దీవించు తండ్రి. చల్లగా ఉండు నాన్న. కృష్ణ రోజు ఏంట్రా ఇది? ఎన్ని జన్మలైనా మీ పాద పూజ చేస్తాను. మీ కొడుకుగానే పుడతాను నాన్న. మా పిచ్చి కన్నా. ఎవరి కోసం చూస్తున్నా? చట్టిగాడు వస్తాడరా, వాడు రాడు. అదేంటి నాన్న తమ్ముడిని అలా అంటావు? ఇదేరా, మీరిద్దరేలా గానం చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని. కలపాటు చేశాను. సుప్రభాత వేళ సుందరమైన ఇంటి కోడల రూపాన్ని చూసి ఆమె చేత్తో బెడ్ కాఫీ తాగుతూ డియర్ అటు డే స్టార్ట్ చేద్దాం అనుకుంటే సిగ్నల్ పడ్డ రోడ్డు మీద హార్న్ మొత్తలాగా కనకనకన ఈ గోలేంటి? ఆపరే! ఆపవే, ఆపు, ఆపవే. బాబా నీతో ఎలా పడ్డాడు బాబు మా నాన్న? నువ్వు చెప్పిన అడ్రస్ ఇదేనా? అవునన్నా, వాళ్ళని ఇక్కడే చూసిన. ఇక్కడే వాళ్ళని చూసావా? ఆ రోజు వాళ్ళని ఇక్కడే చూసిన. మరి ఇక్కడ చూసుంటే ఎవరు కనబడేంట్రా? ఏమో అన్నా. సరే రా, బండెక్కు. పోనీరా. అన్నా, అమ్మాయి గారు కనిపించారన్నా. గంగిరెడ్డి రే, ఇంకెట్లుంటారా నువ్వు లేకుండా? దెబ్బతిన్న పులి లేకుండా 20 సంవత్సరాల నుంచి నాలో ఉన్న ప్రతీకార జ్వాల రగిలిపోతానది. పాము పగ తీరాలంటే కాటయ్యాలా, నా పగ తీరాలంటే వాళ్ళందరినీ ఏసేయాలా. వాళ్ళ తలలు తెగిపడినప్పుడేరా నా కలలు పండేటిది. గంగిరెడ్డి, ఆ పొద్దు మా నాయన్ని కంటదడి పట్టించిన వాళ్ళందరినీ నరికి మా అయ్యకు రక్త తర్పణం చేశాన్రా. అప్పుడే మా నాయన ఆత్మకు శాంతి కలిగేది. ఈ దినం నుంచి నీకు ప్రతి క్షణము వాళ్లకు ఆఖరి క్షణం కావాలా. వస్తా నాయనా.
అదేంటి తులసి, నేను వస్తానని రాలేదే? ఎక్కడికి? హైటెక్ సిటీకి. హైటెక్ సిటీకి నేను వస్తాను నాన్న. అదేంటి, నిన్న అబ్బాయికి స్లిప్ ఇచ్చి పంపించావు కదా వస్తానని. ఏ అబ్బాయికి నేనెందుకు స్లిప్ ఇచ్చి పంపించాను? మరి ఎవరు పంపించారు? నేనే. ఏంటి అలా షాక్ అయ్యారు? దిస్ ఈస్ టూ మచ్. హే, టూ మచో ఫోర్ మచో, ఐ వాంట్ యూ. అందుకే ఇలా చేశాను. దిస్ ఈస్ బ్యాడ్, వెరీ బ్యాడ్. తులసి పద. ఎక్కడికి వెళ్తావు కృష్ణ? ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? పర్లేదులే, ఏయ్, నీ ఎదురు చూపులకి వదలు. ప్రతిఫలం మేమిస్తాం. ఏయ్, నిన్నే వదలు. కృష్ణ, కృష్ణ, Stop it! What is this nonsense? Huh? సారీ సార్. డోంట్ సే సారీ మై బాయ్. నువ్వు చేసింది కరెక్ట్. రౌడీయిజం ఎక్కడున్నా సరే ఎదిరించాలి. ఓయ్, ఇలా ముందు రండి. కమ్ ఫాస్ట్. మీరిది అసెంబ్లీ అనుకుంటున్నారా? దిస్ ఇస్ కాలేజ్. మీకు దమ్ముంటే మీ పౌరుషాన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ లో చూపించండి, ఒలింపిక్స్ లో చూపించండి. అంతేగాని ఇలా చీప్ గా ర్యాగింగ్ చేయడం, రౌడీయిజం చేయడం నేను ఒప్పుకోను. అండర్స్టాండ్? చూడండి, ఇవాళ చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణ పతకాలు, రజత పతకాలు సంపాదించి వాళ్ళ దేశానికి జేజేలు కొడుతున్నారయ్యా. మీరు కూడా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి గాని మన పరువు ప్రతిష్టల్ని మంట కలపకూడదయ్యా. అండర్స్టాండ్? లుక్ హియర్ బాయ్స్, కాలేజ్ గత చరిత్ర మర్చిపోండి. ఇప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ని నేను. యు గాట్ ద పాయింట్? బిహేవ్ యువర్ సెల్ఫ్. గో టు యువర్ క్లాసెస్. ఇలా రామ్మా. కమ్ హియర్. చూడమ్మా, ఆడదంటే లక్ష్మీ కళగా లక్షణంగా ఉండాలమ్మా. అంతేగాని ఇలా అసభ్యంగా డ్రెస్ వేసుకుంటే ఏ మగాడైనా రెచ్చిపోతాడు. అర్థమైందా? గో టు యువర్ క్లాస్ అండ్ స్టడీ వెల్. ఓకే? కృష్ణ, టేక్ కేర్. ఓకే సార్. గుడ్. యువర్ రియల్ హీరో. No, no, no. You look so sweet. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే, దానికంటే సిగ్గులేదు, మరి వీడెందుకు ఇలా చేస్తున్నాడు? హాయ్ రజని. సారీ రజని, మొన్న జరిగిన దానికి మేము ఇద్దరం చాలా బాధపడతాం. అవును రజని, ఐఎమ్ సారీ. మమ్మల్ని క్షమించు రజని.
నువ్వు కొత్తగా వచ్చావని ఏదో ఆట పట్టిద్దామని. ఇకపైన ఏ అమ్మాయితోనే ఇలా మిస్బిహేవ్ చేయం రజని. సరే పొండి. మొన్న జరిగిందంతా మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ గా ఉందాం రజని. మొన్న కొత్త ప్రిన్సిపల్ తీసుకున్న క్లాస్ తో మాకు మొత్తం బుద్ధి వచ్చింది రజని. నిజం. సరే ఓకే. అయితే ఈరోజు సాయంత్రం నువ్వు గోల్కొండ హోటల్లో మేము ఇచ్చే పార్టీకి నువ్వు రావాలి. బట్ వన్ కండిషన్. ఆ పార్టీ ఏదో నేనే మీకు ఇస్తాను. మీలో ఇంత మార్పు వచ్చినందుకు. నో నో నో, ఆ పార్టీ మేమే ఇస్తాం. మరి శ్రీకృష్ణ వస్తున్నాడా? బలిదానివే, కృష్ణ లేకుండా పార్టీనా? రియల్లీ? వస్తున్నాడు. ఓకే అయితే నేను వస్తాను. బాయ్. నిజంగా మనం రజనీని అర్థం చేసుకోలేకపోయావరా? నిజంగా చాలా మంచిది కదా. డియర్ స్టూడెంట్స్, ప్రియమైన స్నేహితులారా, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. సునామీ పుట్టినరోజు, ప్రేమ పుట్టినరోజు, నేను వెంకటలక్ష్మి ప్రేమించిన రోజు, త్వరలో మా పెళ్లి రోజు. ఇక తప్పలోనే స్టాప్ ఇట్. ఏంట్రా పెళ్లి గురించి చెప్తున్నా? ఇది క్లాస్ రూమ్ అనుకుంటా, ఫంక్షన్ అనుకున్నావా? మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నా సార్. నా పెళ్లి గురించా? ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? మీకెందుకు సార్? కొడుకు ఎక్కువ, చుట్టూ తక్కువ. మీరు లవ్ లో కింగ్. అవునరా, పెళ్లి కూతురు ఎవరు? సౌందర్య. సౌందర్య పోయిందిగా. ఆ సౌందర్య కాదు, వింటానికి ఉంటది, బాణ పట్టు ఉంటది, ఎత్తు ఉంటది, నలుపు ఉంటది. అబ్బా, దాని సంగతి ఎత్తగరా బాబు. పెళ్ళంటేనే ఒలికి తెచ్చేలా ఉంది. ఎంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఇంత పెద్దవాడికి పెళ్లి చేద్దామనుకునే నీలాంటి స్టూడెంట్ పోటీకి ఒక్కడుంటే చాలు, దేశం సర్వనాశనం అయిపోద్ది. ఒకడు ఎలాగో తెచ్చాడు, రెండోడు కూడా పోతే కాలేజీ దరిద్రం వదిలిపోద్ది. ఏమంటారు? ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకునే వయసులో నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం. హరే రామ్. ఏం ఆనందం, బ్రహ్మానందం. స్టూడెంట్స్, ఈ శుభదినాన చనిపోయిన మన జనార్దన ఆత్మ శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. లేవండి. మారల పాజేజి నాయుడు. ఇంద్రధనుసులో కానొచ్చే రంగులు ఏడైతే కానరాని 8వ రంగే రాజకీయం. అది సామాన్యులకు అర్థం కాదు. సర్లే పోయిగా టికెట్ నీకే. బా, చాలా బాగా చెప్పారండి. మంచి అనుభవంతో మీరు చెప్పారండి. నిజమండి. నువ్వు బాగా చెప్పినావు. మీ ఇంటి కోడలుగా పంపించా నా కూతుర్ని. అవ్వబ్బా, నీ కొడుకు పేరేమి? ఈశ్వర ప్రసాద్. వాడిని మీ ఇంటర్వ్యూ చేసుకుంటున్నారంటే చాలా సంతోషం. అలా జరిగితే మా నియోజకవర్గంలో చాలా సపోర్ట్ ఉంటుందండి మాకు. మరి మా పరిస్థితి ఏంటండి? పార్టీని నమ్ముకొని ఇన్నాళ్ళు తిరిగాం, ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేసుకుంటూ తిరిగాం. మాకు ఏదో వస్తే హ్యాపీగా ఉంటాం కదండి. మీరెందుకు తొందరపడుతున్నారో? ఆయన అందరికీ మంచి చేసే వ్యక్తి. పార్టీ అభివృద్ధి, మన అభివృద్ధి అన్నీ ఆయనే చూసుకుంటారు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మన పార్టీ బలోపేతమయ్యి విజయాన్ని సాధిస్తుంది. మీరు మామూలు వ్యక్తులు కాదండి, రాజకీయ పితామహులండి బాబు, పితామహులండి. ఇంద్రధనుసులో కానొచ్చే రంగులు ఏడైతే కానరాని 8వ రంగే రాజకీయము. అది సామాన్యులకు అర్థం కాదు. సరే పో, టికెట్ నీకే. థ్యాంక్స్ అండి, వస్తామండి. మరి నా పరిస్థితి ఏంటి సార్? నా కూతుర్ని నీ కొడుకు అని పేరేంది? ఈశ్వరుడు. వానికి ఇచ్చి చేసావు. అదిగో మాటల్లోనే వచ్చింది. తులసి, చెప్పండి. ఏమ్మా, ప్రైవేట్ క్లాస్ పోతాడావా? వెళ్ళొస్తానన్నా. పోయిరా పో. కాలేజీ లేకుంటే ప్రైవేట్ క్లాస్ పోతాంటది. సరే రెడ్డప్ప గారు, వెళ్ళొస్తామండి. పోయిరా పో. సూరి అన్నా, ఎట్లానదిరా? ఈ జిల్లాలో మనకు తిరిగేలేదన్నా. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? ఇంత టైం అయింది. ఏమై ఉంటుందబ్బా? అమ్మ, నా క్లాస్మేట్ కృష్ణ. నమస్తే ఆంటీ. కానీ ఎవరు అమ్మాయితో వచ్చావో తెలుసా? తెలుసా ఆంటీ? తులసి, మళ్ళీ కలుద్దాం. అక్కర్లేదు. దాందే ఉందిలేండి ఆంటీ, మీకు తెలియనివనుగా. అమ్మా, కాలేజీ క్లాస్మేట్ ఇంటి దాకా వచ్చాడంటే దానర్థం
అర్థం చేసుకుంటావనే అమ్మా కృష్ణని ఇంత దూరం తీసుకొచ్చాను. మీ నాన్నగారికి తెలిస్తే ప్రాణం తీస్తాడు అంతేగా. ఎంత తేలిగ్గా చెప్పావమ్మా. నా మాట విని అతన్ని మర్చిపో. అమ్మా కృష్ణ లేనిదే తులసి లేదు. ఈ కృష్ణ తులసిని పెంచుతావో తుంచుతావో నీ ఇష్టం. సొంత చెల్లెల విషయంలోనే పంతం పట్టిన మనిషమ్మా మీ నాన్న. నేను ఆయన కూతురునేనమ్మా. ప్రాణం పోయినా కృష్ణను వదులుకోలేను. అంత మాట అనకమ్మా. తల్లి, నిన్ను నేను వదులుకోలేనమ్మా తల్లి. రజని, రజని నువ్వా? నిన్ను చంపేయడానికి వచ్చాను. ఎందుకు? నువ్వు బ్రతికి ఉండగా కృష్ణ నాకు దక్కడు. అందుకే నిన్ను చంపి కృష్ణని నాతో తీసుకెళ్తాను. ఏంటి నువ్వు తీసుకెళ్లేది? అది జన్మలో జరగదు. పవిత్రమైన తులసిమాత నా ఎందున్నంత వరకు మమ్మల్ని విడదీయడం నీ వల్ల కాదు. అది చూస్తాను. చేతనైతే నీ కృష్ణని దక్కించుకో. ఏం చేసుకుంటావో చేసుకో, పోవే. రేపు గోల్కొండ టూమ్స్ దగ్గరికి రా, అక్కడే చూద్దాం. పోవే. తులసి తులసి తులసి. కృష్ణ ఏంటి? తులసా? తులసా? తులసి మళ్ళీ జన్మలోనైనా కలుస్తా. ఆహా, రేపు గోల్కొండ టూమ్స్ దగ్గరికి రా. వస్తాను వస్తాను తులసి. అసలు నిన్ను దానికి దక్కనిస్తానా? చూడు, మా నాన్న మనిషి. ఏం పర్లేదు, నేను ఉన్నానుగా. అమ్మగారు నేను రానని చెప్పానుగా. రామ్మా. నేను కృష్ణ నదులు రాను. అమ్మగారు రండి. గంగిరెడ్డి, నువ్విక్కడ ఏమండి వెళ్ళకండి. వదులు ఝాన్సీ. ఇక్కడ ఉండటం మంచిది కాదు. అదనరా గంగిరెడ్డి, నువ్వెక్కడేం చేస్తున్నావు? పనిరా. వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? వాళ్ళెవరో మీకు తెలుసా? సార్ అది సర్లే, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. పదండి పదండి. తను నా వైఫ్. నమస్తే మేడం. నమస్తే. పదండి. రామా, కమిన్. కూర్చో బాబు. పర్వాలేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే. అమ్మ అని అంత ఆప్యాయంగా పిలిచావు బాబు. కూర్చో. అలాగే అమ్మా. కృష్ణ, ప్రేమించుకునే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. మేము కూడా ఒకప్పుడు ప్రేమించుకునేవాళ్ళమే. తులసి, మీ నాన్న పేరేంటి? అసలు మా నాన్న పేరు ఏం పేరు? రెడ్డప్ప. అంటే మీది పులివెందలా? మీ తాతయ్య పేరు? నాకు తెలియదండి. మీ అమ్మగారి పేరు? అన్నపూర్ణ. అంటే నీ పేరు తులసా? అవును. ఏమండి, ఈ అమ్మాయి ఎవరో కాదు, సొంత మా అన్నయ్య కూతురు. అమ్మా తులసి. అత్తయ్య. వెరీ నైస్. అవును, మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమే కదా? ఇష్టమే, చాలా ఇష్టం. ఇష్టం అంటే సరిపోదు, మీ పెద్దలనైనా ఎదిరించాలి. వెరీ గుడ్. మరి నువ్వు? ఎస్ సార్. ఏంటి, మన స్టోరీ గుర్తుకొచ్చిందా? లవ్ స్టోరీనా? అత్తయ్య ప్లీజ్ 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 చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ప్లీజ్. నన్ను కాదు,
మీ మామయ్యని అడుగు తనే చెప్తాడు. మావయ్య మీరన్నా చెప్పండి చెప్పండి, please, sir. ఓకే ఓకే కూర్చోండి చెప్తాను. 12 years బ్యాక్ నేను కడపలో కాలేజీలో చదువుతున్నప్పుడు మీ ఆంటీ రోజా చాలా మంచి అమ్మాయిరా. పోతే పోయిన టైం కానీ ఈ టైం చాలా బాగుంది. ఎందుకంటే అంత మంచి అమ్మాయిని పటాయించడం అంటే మామూలు విషయమా? గ్రేట్ రా బాబు. రేయ్, నేను ఒక అమ్మాయిని చూస్తాను కానీ ఆ అమ్మాయి అస్సలు పడలేదురా బాబు. రాజా ఇక్కడే ఉన్నాడు రా. హాయ్ రా రాజా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. రే, నిన్న సరోజ వీడిని చూసి నవ్వేసరికి వీడు ఫుల్ ఫ్లాట్ రా. ఆపండ్రా, వదిలేసేయండి. జస్ట్ రోజానే నన్ను చూసి నవ్విందిరా. కానీ ఈ రాజాగాడి మీద రోజా లాంటి అమ్మాయిలు ఎంతమంది చూపులు విసిరినా వీడేమో ఒంట్లో కరెంట్ లేని వాళ్ళ సైలెంట్ గా ఉంటారా. అవునరా, అది మాత్రం నిజమే. ఏరా రాజా, నీకే అమ్మాయి నచ్చదా? అరే, అమ్మాయి కంటికి అందంగా కనిపిస్తేనే కాదురా, మనసుకు కూడా అందంగా కనిపించాలి. నాకింతవరకు ఎవ్వరూ అలా అనిపించలేదు. అబ్బో, ఈడు కవిత్వం. ఇది కవిత్వం కాదురా, వీడి పైత్యం. అయినా ఎవరు దొరికితే వాళ్ళని ఎంజాయ్ చేయాలి గాని వీళ్ళ టేస్ట్ బూస్ట్ అని కూర్చుంటే మనం వేస్ట్ అయిపోతాం. సర్లే, ఈ సంగతి వదిలేయండిరా. ముందు వాడి పార్టీ గురించి అడగండి. రే పదండ్రా వెళ్దాం. రారా వెళ్దాం. పదరా. లేదురా, నా బైక్ ఉంది కదా, మీరు వెళ్ళండి. సరే పదండ్రా. సరే మామా, బాయ్. అది లిఫ్టా థమ్సప్పా? లిఫ్టే అడిగా. కావాలన్నా పవా లిఫ్ట్ అడిగావా? లిఫ్ట్ అడిగా అన్నా. యావురబ్బా నీదే? కూలీ వెందుల. యాడికి పోతుండవబ్బా? చూస్తే తెలియట్లా, కాలేజీకి. ఏ ఊరు మీది? నాకు అవసరం లేని వాటి గురించి తెలుసుకోవడం అనవసరం. రా, ఏమైందో దిగి చూడండి రా. సరే అన్నా. రావట్లేదన్నా. నీకు పొగరే కాదు, పవర్ కూడా ఉంది. చూడు తమ్ముడు, ఇక నువ్వు దిగబ్బా. నువ్వు ఎక్కమ్మా.
పల్లకివే రాధికవే ఊహల వేదికవే ప్రతి పూలో నీ నవ్వులే ప్రతి రేలో నీ తలపులే కలలే నిజమై నిలవాలని గుండె తట్టింది తట్టింది నువ్వమ్మ నాలో పుట్టింది పుట్టింది ఈ ప్రేమ గుండె తట్టింది తట్టింది నువ్వమ్మ నాలో పుట్టింది పుట్టింది ఈ ప్రేమ మల్లికవే ఆశల పల్లకివే రాధికవే ఊహల వేదికవే పయనించు వేళల్లో నీ రూపమే పులకించిపోతుంది నా ప్రాయమే పయనించు వేళల్లో నీ రూపమే పులకించిపోతుంది నా ప్రాయమే చెలియా జగమే నందనవనమే రివున ఎగిరే నా ప్రాణమే వయ్యారి సిరివెన్నెల తట్టి లేపింది వేకువల కట్టను నీ కోవెల ఉండిపోవాలి నూరేళ్ళలా కలలే నిజమై నిలవాలని మల్లికవే ఆశల పల్లకివే రాధికవే ఊహల వేదికవే లా 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 లా. ప్రతిరోజు ప్రతి పూజ నీ కోసమే కరుణించి అందించు నీ ప్రేమనే ప్రతిరోజు ప్రతి పూజ నీ కోసమే కరుణించి అందించు నీ ప్రేమనే నీ ప్రేమకు లోకాన సరిలేదులే నీ ఉంటే నాకింక ఎదురేదిలే తరిగిందిలే దూరము దరి చేరింది నా తీరము ఈ జన్మ నీ సొంతము నీకు చేశాను అంకితము కలలే నిజమై నిలవాలని మల్లికవే ఆశల పల్లకివే రాధికవే ఊహల వేదికవే రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నువ్వా నువ్వే నవ్వా నవ్వా డార్లింగ్ ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఓ థ్యాంక్ యూ. మన లవ్ ఇంత తొందరగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు తెలుసా. నేను అనుకోలేదు తెలుసా. అవునా? అయ్యో మమ్మీ వచ్చేస్తుంది. ఎటు, ఎటు, ఎటు? ఇటా? ఓకే ఓకే. ఇప్పుడు ఎవరో బాబు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. ప్రియా ఐ లవ్ యూ సో మచ్. ఐ టూ. ఓకే ఒక కిస్. మమ్మీ మమ్మీ అయితే ఇప్పుడు ఎలాగా? వచ్చేస్తుంది. అటు కాదు. అయితే ఓకే 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 ఓకే. రేయ్ ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను రా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. డార్లింగ్ ఐ లవ్ యూ. దిస్ ఈస్ మై ప్రెజెంటేషన్. ఇదేంటో తెలుసా? డైమండ్ రింగ్. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. థ్యాంక్ యూ. అయ్యో మమ్మీ, మమ్మీ వచ్చేస్తుంది. ఏ అటు కాదు, ఆరం కాదు, ఈరము ఇటు. మీరేంటా ఇక్కడ? ఎందుకు వచ్చావురా? నేను ఎందుకు వచ్చావు? మేము ఎందుకు వచ్చావురా? రారా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని మమత నీది నాది. ఒక్క క్షణం నిన్నొదలి నేనుండలేనే. డార్లింగ్ ఇదేంటో తెలుసా? ప్లాటినం వాచ్. దీని కాస్ట్ ఎంత తెలుసా? 2 lakhs. 2 lakhs. టేక్ దిస్. ఓ థ్యాంక్ యూ. ఒత్తి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? ముద్దు కావాలి. అయ్యో మమ్మీ వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి తాక్కో. ఇక్కడ మీరానికి వచ్చారా? మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. డార్లింగ్ ఈ పేదవాడిచ్చే చిరుకానుక. థ్యాంక్ యూ. ఈ బహుమతి చిన్నదే కావచ్చు గాని నా హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎంత మోసం చేసావే? నేనేమో అనుకున్నానే, యువర్ గ్రేట్ చీటర్. అమ్మో అమ్మో ఎంత పెద్ద మోసగత్తవే. డార్లింగ్ నేను నిన్నెక్కడికో ఊహించుకున్నా డార్లింగ్, నువ్వెక్కడికో పడేసావు డార్లింగ్. అంటే ఇంత మందిని ఒకేసారి లవ్ చేసావా? కాదు అది. డార్లింగ్. హాయ్ ఐఎమ్ హోమ్. హాయ్ డార్లింగ్. ఎస్ హీ ఇస్ మై హస్బెండ్. Honey, who are these guys? Just friends, yeah. Friends. Okay. Come on, yeah. చూస్తున్నాడు, చూసి చూసి వాడే పోతాడు. లైటింగ్ కొడుతున్నాడు. చుప్, నువ్వు వాడిని చూడు కదా, వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఏ నిరుషా, హాయ్. హాయ్, ఇప్పుడే వచ్చా. యాహూ! ఇదేంట్రా? ఏంట్రా రాజా, ఆకాశాన్నే పట్టేద్దామన్నంత ఆనందంలో ఉన్నావు. కుర్రోళ్ళు గాల్లోకి ఎగిరారంటే దానికి ఒక అమ్మాయి నవ్వే కారణం అయి ఉంటుందిరా, అంతేనా? కరెక్టే. అవునవును, ఈ మధ్య 2 రోజుల నుంచి వస్తున్న వీడు హడావిడి. ఆ శ్రావణి ముందు వీడు చాలా వేషాలు వేస్తున్నాడు. ఇంతకీ ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? చెప్పరా బాబు, నీ కళ్ళతో పాటు నీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినట్టేనా? ఎస్ రా, గ్రాండ్ సక్సెస్.
నచ్చిన అమ్మాయి నవ్వితే నరనరాలు నలిగిపోతాయంటే నమ్మలేదురా, కానీ ఇప్పుడు అర్థం అవుతుందిరా. సూపర్ రా. సూపర్ మామా, పార్టీ ఇవ్వాల్సిందే. అరే నవ్వింది గాని లవ్ ఉందని మాత్రం కన్ఫర్మ్ కాలేదుగా. లవ్ కన్ఫర్మ్ అయ్యాక ఫుల్ పార్టీ రా. రే అమ్మాయి నవ్విందంటే అన్నిటికీ ఐఎమ్ రెడీ అని అర్థం రా. చల్ల 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 చల్లని వీరునే, బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరునే. చల్ల 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 చల్లని వీరుని, బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరుని. కాను కాను మాటకారిని అనేది ఖచ్చితంగా ఆటకారిని. కాను కాను మాటకారిని అనేది ఖచ్చితంగా ఆటకారిని. చెప్పుకుంటే వయసులోన చిన్నదానిని, ఉప్పు కారం ఉన్న ఫుడ్ తిన్నదానిని. చెప్పుకుంటే వయసులోన చిన్నదానిని, ఉప్పు కారం ఉన్న ఫుడ్ తిన్నదానిని. చల్ల 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 చల్లని వీరుని, బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరుని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. సప్పురాయ పౌడరయ్య లేత బళ్ళుకు, ఓ పాటు పైన పెట్టుకోను వాళ్ళు కళ్ళకు. తెల్ల వీధి రాసుకోను నల్ల జుట్టుకు, అరే తస్సదియ తీసుకోను తేనె పట్టుకు. అడగానే ఇచ్చుకుంటా ఆకు పక్కని, అడగానే ఇచ్చుకుంటా ఆకు పక్కని. పురులాంటి పురుషులైన మేక పిల్లలే, పురులాంటి పురుషులైన మేక పిల్లలే. చల్ల 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 చల్లని వీరుని, బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరుని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. నేనే ఆటగాళ్ళకైతే చూడు ఈడు జోడిని, నాటుగాళ్ళకైతే చాలా నాటుకోడిని. తెలిసినోళ్ళకేమో మల్లె పూల చెండుని, కుర్రవాళ్ళకైతే నేను కొత్త ట్రెండుని. చాలు చాలు ఎందుకు ఇంకా ఉత్త చూపుని, చాలు చాలు ఎందుకు ఇంకా ఉత్త చూపులే. కలలు కంటే తీరుతాయ కామతీపులే, కలలు కంటే తీరుతాయ కామతీపులే. చల్ల 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 చల్లని వీరుని, బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరుని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. కాను కాను మాటకారిని నేను ఖచ్చితంగా ఆటకారిని. చెప్పుకుంటే వయసులోన చిన్నదానిని, ఉప్పు కారం ఉన్న ఫుడ్ తిన్నదానిని. చెప్పుకుంటే వయసులోన చిన్నదానిని, ఉప్పు కారం ఉన్న ఫుడ్ తిన్నదానిని. లల్లలారి లల్లలారి లల్లారి లారిలా, లారి లల్లలారి లల్లలారి లాలిలా. ఏమన్నా కాలేజ్కి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ లో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు అంతా సంతోషంగానే ఉంటుంది కదా. నువ్వు ఒక్కదానికి సంతోషంగా ఉంటే సరిపోతుందా? నేను ఉండకూడదా? ఏయ్ ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలీదా? కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ముందు వెనక నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతూ నువ్వెప్పటికైనా కరుణించకపోతావా అని సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉంటే సిల్లిగా నన్నెవరని అడుగుతావా? ఇంకనవసరం. లవ్ గివ్ ఏమీ లేదు. ఇంక డైరెక్ట్ రేపే. నువ్వు రావే, నువ్వు రావే, నువ్వు రా. వదలరా. ఎక్కడికి పోతావే? నీకు స్వర్గం చూపిస్తా. ఎవర్రా నువ్వు? ఫ్యాన్స్ రా, అమ్మాయి ఫ్యాన్స్. అరే ఎవడు పడితే వాడు పిలవగానే ఊపుకుంటూ వచ్చేయడానికి వాళ్ళు కుక్క పిల్లలు కాదురా, ఆడపిల్లలు. అమ్మా
లవ్ అనేది 2 మనసులు కనెక్ట్ అయితే పుట్టేదిరా, నీలాగా 2 కళ్ళకు నచ్చితే పుట్టేది కాదురా. అమ్మా, ఆ అమ్మాయి ఒక్కసారి చూస్తే చాలురా బాబు, జన్మ ధన్యం అనుకుంటూ ఉంటే నువ్వేంట్రా సొంత అత్త కూతుర్ల మీద పడిపోతున్నావు? అబ్బా, ఆ అమ్మాయి నీ వైపు ఎందుకు చూడాలన్నా? ప్రేమిస్తున్నామమ్మా, మరి మేము నువ్వు కూడా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నాం. అన్నావు? డెవలప్మెంట్ అంటారా దాన్నే. నీ ఆ, మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? మనకు నచ్చిందల్లా మన సొంతం అనుకోకూడదు. మన మీద వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. అబ్బా, ఇద్దరికి మ్యాచ్ అయితే ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసుకో. లేదనుకో అన్నీ మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అర్థమైందా? అన్నా, నువ్వు కొట్టుకంటే ఏం మాట్లాడలేవన్నా? ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందంటే ఆ ఆనందంతో నేను కొడతా, చెయ్యట్లేదంటే ఆ కోపంతో మరింత దారుణంగా కొడతా. అరే, ఏదైనా నిన్ను కొట్టడం మాత్రం కామన్ పాయింట్. ఇంకొకసారి ఎవరితోనైనా ఇలా మిస్బిహేవ్ చేసావంటే కొట్టడాలుండవు, డైరెక్ట్ గా పైకే. చూడు బాబు, శ్రావణ్ నా బిడ్డే. నిన్నిప్పుడు భయపెట్టడానికో బలవంతంగా ఒప్పించడానికో ఇక్కడికి పిలిపించలేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు. మేమిద్దరం సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నాం, అందులో తప్పేముంది? అది సరైనదో కాదో అని చర్చించడం ఇప్పుడు అనవసరం. నువ్వు ఈడపిల్లోడివే. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు నీకు తెలియనివి కావు. ఈ గడ్డ మీద కక్షలు, కార్పణ్యాలే గాని ప్రేమనే మాటకి చోటే లేదు. ఇప్పటి వరకు మీరన్నట్లే జరిగిండొచ్చు, కానీ దాన్ని మేం మారుస్తాం, నూతన వాతావరణం సృష్టిస్తాం. మీకంటే ముందు ఎన్నో జంటలు ఇలా కలలు గని అవి తీరకుండానే నా కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయారు. కన్నవాళ్ళకి కన్నీళ్లు మిగిల్చడం తప్ప దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. అందువల్ల ఇది జరగదు. ఇద్దరం ఒకరినొకరిని ప్రేమించుకొని సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? మీరు దూరంగా ఉంటే అందరం సంతోషిస్తాం. లేదు కాదు అనుకుని మీ సంతోషమే ముఖ్యమనుకుంటే అది ఎవరికి దక్కదు. అర్థం చేసుకుంటావనే ఆశతోనే పిలిపించారు. ఇక వెళ్ళు. వీడేంట్రా ఆస్తులన్నీ పోయి అనాథలా మారినట్టు అంత డల్లగా వస్తున్నాడు? శ్రావణి సారీ అందేమరా. రారా రాజా, కూర్చో. ఏంట్రా, లవ్ కన్ఫర్మ్ అయిందిగా? పార్టీ అడుగుతామని డల్గా ఉన్నావా? చే, అదేం లేదురా. వాళ్ళ నాన్న నన్ను పిలిచి ఇవన్నీ అవసరమా, అమ్మాయిని మర్చిపో అని చాలా సింపుల్ గా, చాలా పద్ధతిగా చెప్పాడురా. ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ గా వచ్చేసా. మైండ్ అంతా చిరాగ్గా ఉందిరా. రే, లవ్ లో ఇవన్నీ కామన్ రా. వాళ్ళ నాన్నే మిమ్మల్ని పిలిపించి మాట్లాడాడంటే మీ ఇద్దరు లవ్ చాలా స్ట్రాంగ్ రా. అంటే మీ లవ్ లైఫ్ లో ప్రమోషన్ వచ్చినట్టేరా. దీనికి హ్యాపీగా ఉండాలే గాని అలా డల్ అయితే ఎలా రా? బీ హ్యాపీ. వాళ్ళంత మంచోళ్ళు కాబట్టే పద్ధతిగా పిలిచి చెప్పారురా. లేకపోతే ఈ పాటికి పెద్ద యాక్షన్ సీన్ జరిగేది తెలుసా? రే, ఈ లోకంలో ఏ కూతురి తండ్రి అయినా వాళ్ళ ప్రేమని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయర్రా. కులము, మతము, సాంప్రదాయం, మర్యాద అని నానా రకాల మాటలు చెప్పి చివరికి వాళ్ళకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తారా. ఈ విషయంలో అతను తప్పేం లేదురా. ఆడపిల్లల తండ్రులు చేయాల్సిన పని అతను చేశాడు. కానీ ఎవరేం చెప్పినా శ్రావణి మాత్రం వదిలే ప్రసక్తే లేదురా. ఐఎమ్ టోటలీ ఫిక్స్డ్. ఇది కామనే. ప్యాంట్ వేసుకున్న ప్రతి ఓడు ఇదే చెప్తాడు. వాళ్ళ ఫాదర్ ఫ్యాక్షన్ వెర్షన్ అయితే నేను లవర్ వెర్షన్ అని. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టేరా. నువ్వేం చేయాలనుకుంటావు వచ్చేసి నీ వెనకాల ఈడుంటాడు. అరే, ఎన్ని వదిలేయండి రా. అరే రాజా, ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా లేదా? ఓకేరా. అరే, బయలుదేరదామా? పదండ్రా. ఏంటి రోజు మీ అన్ని ఇంకా రాలేదు? చాలా లేట్ అవుతుంది.
అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? నీ హీరోనే. వాడెవడైతే మనకెందుకే, కాసేపు ఉండండి, వాడే వెళ్ళిపోతాడు. వదిలేయండి. సాగర్ తెలుసుగా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు. బాయ్ బాయ్ శ్రావణి. నా మనసంతా నీ ప్రేమతో నింపేశావు. నీ చూపు, స్పర్శ, చివరికి నీ ఆలోచన నా మదిలో మెదలినా నా ఒళ్ళంతా పరవశంతో పులకరించిపోతుంది. ఈ ఆనందం మన జీవితాల్లో ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? తప్పకుండా డియర్, నాలో కూడా నీ గురించి సేమ్ ఫీలింగ్. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదంతే. ఈ సంతోషాన్ని మన నుంచి ఎవ్వరూ విడదీయలేరు. కానీ పగ, ప్రతీకారాలు తప్ప ప్రేమ విలువ తెలియని మన పెద్దవాళ్ళు మన ప్రేమను ఒప్పుకుంటారంటావా? పద్ధతిగా ఒప్పుకుంటే ఓకే, కాదని అడ్డు తగిలితే అడ్డం వచ్చిన అందరినీ నరికి పారేస్తా. నేను ఈ గట్టు మీదే పుట్టా, ఈ గాలే పీల్చా, ఈడ నీళ్లే తాగా. పులివెందుల పౌరుషం పవర్ చూడాలనుకుంటే ఒక్కొక్కడు ఎన్ని ముక్కులవుతాడో లెక్కే లేదు. ఓకే ఓకే రాజా, కూల్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బా, అనుకున్నదంతా అయింది. వాడిప్పుడే వెళ్ళి మా అన్నతో మొత్తం చెప్పేస్తాడు. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దాం రాజా? నువ్వేం కంగారు పడకు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏదేమైనా సరే మనం విడిపోయే సమస్య లేదు, ఇది ఫైనల్. వీటికి కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాడో ఏమిటో. ఏమ్మా శ్రావణి, మాడాకులకు వస్తున్నావా? అవునా, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, పూజ చేద్దామని. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఈ రాక్షస వాతావరణంలో నీ ప్రేమను ఏ దేవుడు కాపాడలేడమ్మా. నాకు రాజా గురించి, అతడితో నీ ప్రేమ గురించి మొత్తం అంతా తెలుసమ్మా. ఎలాంటి సమస్యలు రాకూడదనే నేను ఇంతకు ముందే రాజాను కలిసి మాట్లాడానమ్మా. కానీ ఏదైతే జరగకూడదనుకున్నానో మొత్తం జరిగిపోయింది. అన్నకు మీ విషయం తెలిసిపోయింది. వాడు అసలే కోపిష్టి, ఎవరు చెప్పినా వినడు. వాడికి పరువే ముఖ్యం. ఈ విషయం తెలిసాక ఇప్పుడు మీ ఇద్దరి సంగతి ఏమవుతుందో అని భయంగా ఉందమ్మా. నువ్వు మాత్రం అన్నకు ఎదురు చెప్పొద్దు. నేను సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
బాగుందే నీ పాంటి కాముడు పున్నమిరా రారా నా రాజా కన్నెకు మక్కువరా రారా నా వీరా చూపుగా పిడి చురుకురా పిడి చుంబనాల చుమ్మా సుటి పెంచె ముద్దు గుమ్మా చూపుగా పిడి చురుకురా పిడి చుంబనాల చుమ్మా సుటి పెంచె ముద్దు గుమ్మా మదన మన్మద మాసంరా ఎదలో తిమ్మిరి మార్గంరా మక్కువకు ముదిరెను ఆవేశం తగదని ఆముత నా దోషం మక్కువ మనదే రాజా మొహమాటం ఎందుకు ఆజా అక్కర అన్నది రోజా చేసేస్తా తొలకరి పూజ ఆగలేను ఇక అల్లై చూడా బంగాళాఖాతం లా పొంగే నా తాపాలలే సుగ్గా లాంటి ఫన్ లో సుఖిస్తా ఉన్నది కాముడు పున్నమిరా రారా నా రాజా కన్నెకు మక్కువరా రారా నా వీరా నిన్ను వీడని నీడ చాడని మత్తు కళ్ళదానా మాయేదో చేసినవే నిన్ను వీడని నీడ చాడని మత్తు కళ్ళదానా మాయేదో చేసినవే మచ్చును మైపిన మగవాడా మరువను రానిను మగడేడా మెచ్చావే నా నెరజానా ఇచ్చేస్తున్నా నజరానా హద్దులు ఎరుగని ఆటలు పెరుగక సాగే వేట ఇది వీడను మాట ఏ మాకెను నీటి పూట తీరిపోని కల తరిమేస్తుంది అందించి బాటేస్తా కవ్వించి కాటేస్తా మారింది నీ తీరు మరేమి కాముడు పున్నమిరా రారా నా రాజా కన్నెకు మక్కువరా రారా నా వీరా దిగండి రా చూడప్పా చిన్నమ్మ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీకు చావు దగ్గర పడ్డట్టే ఇప్పటికైనా మాట విని ఇంతటితో ఆపేయ్. ఆపకపోతే ఆయి వారిపోద్ది. అంత మగాళ్ళా? అరే ఈ అమ్మాయి వీరారెడ్డి అన్న చెల్లెలు నీకు దమ్ముంటే ఆ ఇంటికి రారా చూసుకుందాం. ఈ రాయలసీమ గడ్డ మీద పుట్టిన కడప ముద్దు బిడ్డ పులివెందల పులి పెట్టనురా. తప్పకుండా వస్తాను, మీ అందరి అంతు చూస్తాను. తీసుకెళ్ళండి రా. రెండమ్మా పదండ్రా, వచ్చాక వీడు అంతు చూద్దాం. పదండ్రా. వదలన్నా 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 నాయనా ఇది బలి తెగించుకుపోయింది నాయన. దీనికప్పుడే మగ తోడుకోవాలనిపించిందట. ఆన్నెవన్నో వేసుకుని రోడ్లపై అడ్డంగా తిరుగుతుంటే ఊళ్ళో మన పర్వం కావాలా? ఆ నా కొడుకును ఇక్కడికే రమ్మని చెప్పాను. దీని ముందటే అన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఇంకోసారి ఇది గడప దాటి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుట్టాలి. మేమంత తప్పేం చేసాం? ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోవడం పాపమా? అంతకన్నా ఘోరం. ఇక్కడ ఎవరెవరిని చంపారనేది ముఖ్యం కానీ ఎవరెవరిని ప్రేమించారనేది ముఖ్యం కాదు. అసలు ఈ గడ్డపై ప్రేమ అనే మాట వినబడ్డానికే వీల్లేదు. నోరు మూసుకొని మేమెవరిని చూపిస్తే వాణ్ణి చేసుకోవాల్సిందే. కానీ ఆడొస్తే ఈడనే సమాధి చేస్తాను నా కొడుకుని. కూడా ఇష్టపడుతుంది కదరా నాయనా నూరుకో, నీ జమానా అయిపోయింది. అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. అయినా వాడి పాటికి ఊరొదిలి పారిపోయి ఉంటాడన్నా. మన గురించి తెలిసి కూడా మన ఊరికి, అది మన ఇంటికి రావడానికి వానికి ఎంత ధైర్యం ఉండాలా? ఈ సీమగడ్డ మీద అంత దమ్మున్న మగాడే పుట్టలేదన్నా.
శ్రావణి. దట్స్ మై స్టోరీ. చాలా బాగుంది సార్. బాగుండటం కాదు, ఈమె నా జీవితం. తులసి, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మీ ఇద్దరి జోడీ సూపర్ గా ఉంటుంది. ఝాన్సీ, పదని చెప్తాను. ఎక్కడికండి? చెప్తాను, మీరు కూడా రండి. గంగిరెడ్డి, వాళ్ళ తలకాయల గినక నరికి నాకు అడిగి తీసుకొచ్చుంటే పులివెందుల్లో ఉన్న నా ఇష్టాన్ని మొత్తము నీ కానిక ఇచ్చేవాడినా? ఏమే, నీ చేతిలోని సేవ తగ్గిందా? సీమ పౌరుషం సచ్చిందా? లేకుంటే ఆ రఘుగాన్ని చూడగానే ప్రాణం మీద తీపి పెరిగిందా? అన్నా, అక్కడ అమ్మాయి ఉందన్నా. అమ్మాయికి ఏం జరగకూడదని ఒక అడుగు వెనక్కేశా. మన వాళ్ళైనా సరే పగవాళ్ళైనప్పుడు అడుగు ముందుకే వెయ్యాలరా. అది కన్నా కూతురైనా ఒక్కటే, కట్టుకున్న పెళ్ళమైనా ఒక్కటే. మరి పొయ్యి వాళ్ళను నిలువున నరికి పారేయరి. ఆగండి, ముందు నన్ను నరకండి. అన్నపూర్ణ, అవునండి, ఏనాడన్నా కన్న తండ్రిగా ప్రేమను పంచారా? అభిమానాన్ని చూపించారా? ఏ బంధాలో తెలియని మీకు నరకే హక్కు ఎక్కడదండి? శభాష్ శభాష్ అన్నపూర్ణ. పర్లేదు, రామ్మా. అరే రే బావగారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నావు. కబురు చేచ్చే నేనే వచ్చేవాడిని కదా. ఏ చెల్లెమ్మా, బావుండవా? ఇన్ని దినాలకు అన్న గుర్తొచ్చినాడా? ఏమే అనపోతా చూడి, ఎవరు వచ్చినారు? నా చెల్లెలు. ఏ బావా? రెడ్డప్ప, నువ్వేనా మాట్లాడేది? రెడ్డప్పనే. నేను పూర్తిగా మారిపోయినా బావా. నేను పూర్తిగా మారిపోయిన చెల్లెమ్మా. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించమ్మా. మీరు యాడున్నా సరే సుఖంగా ఉండాలా. ఇక మీద మనమందరం కలిసే ఉండాలా, కలిసే బ్రతకాలా. మనమందరం హాయిగా ఉందాం. ఏమంటావు చెల్లెమ్మా? కృష్ణ, ఇలారా. ఇదిగో వీడే నా కృష్ణ. అమ్మా దా. ఏనా ఏమన్నాడు? బాగున్నావా? అమ్మా నువ్వు దా. రామా రామా, పర్లేదురా. ఎవరో తెలుసురా? నీ బావా అంటే రా అల్లుడు. అవును, నువ్వెవరింటికి పోతాడావో తెలుసురా? పులివెందుల పులి ఇంటికి. ఎస్ బావా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా తులసి, నువ్వు రాబోయేది ఈ పులివెందుల పులి ఇంటికే. సరే వదినా, మీరు రండి భోజనాలకి. వద్దులేమ్మా, గతికితే అతకదు. అమ్మా తులసి, ఈ క్షణం నుంచి నువ్వు మా కృష్ణ తులసి. మాట్లాడరేం బావగారు? ఏమన్నా పోనా? అంతకన్నా అదృష్టమా? తులసి, అమ్మా నాన్నల్ని తీసుకుని ఇంటికి రమ్మా. నువ్వు చెప్పాలా? వస్తావు, నువ్వు పిలిచకూడనే వస్తావు. ఏమి బయలుదేరదామా? వస్తాం బావగారు. ఏమబ్బా, కూసకూడనే వెళ్ళిపోతాడారు. పర్లేదులే, వెళ్ళొస్తామమ్మా. వస్తాం. వెళ్ళొస్తామన్నయ్య. అలాగే అండి. నైనా, ఈ పొద్దు నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయినది. ఎన్నాళ్ళ తర్వాతనో ఈ పొద్దు నా చెల్లె నా బావగారు వచ్చినారు. అమ్మా, నానా. ఏంట్రా? రండి సార్. అమ్మా. ఏంట్రా కృష్ణ, ఏంటంత సంతోషం? నాన్న, మా ప్రిన్సిపల్ గారు వాళ్ళ మిస్సెస్. నమస్కారం. నమస్కారం అమ్మా. శుభో, కాపీ పట్టరా. అబ్బే వద్దండి, ఇప్పుడే తాగొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. రండి, మీరు కూర్చోండి.
మీరు కూర్చోండమ్మా ప్లీజ్. నానా, మా ప్రిన్సిపల్ గారు రెడ్డప్ ఇంటికెళ్ళి మా ప్రేమ గురించి మాట్లాడారు. అంతేకాదు నన్ను తన కొడుకని కూడా చెప్పారు. చాలా సంతోషం అండి. అయ్యో దాన్నే ఉందండి. నానా, ఈ ఫోటో ఎవరిది? అమ్మా ఈ ఫోటో. అది నీదే కృష్ణ ఫోటో? అదేరా, అది నీ చిన్నప్పుడు ఫోటో నాన్న. అది కాదమ్మా, ఈ ఫోటో నేను సార్ వాళ్ళ ఇంట్లో చూశాను. ఏమండి, ఈ ఫోటోలో ఉన్నది మన అబ్బాయే కదండి? అవును, ముమ్మాటికి మన అబ్బాయే. ఈ ఫోటో ఎక్కడలా ఉంది? అది మా అబ్బాయి ఫోటో అండి. కాదు కాదు, అది నా కొడుకుది. హీస్ మై సన్. లేదండి, అది మా అబ్బాయి ఫోటోనే. లేదు, మీ ఇద్దరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి, ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు. నా కొడుకండి, నా కొడుకండి. ఏమండి మీరు చెప్పండి. ఏమండి, హీస్ మై సన్, హీస్ మై సన్. చెప్పండి, ఆ ఫోటోలో ఉన్నది నా బిడ్డే. హీస్ మై సన్. మీరు మీ ఇద్దరేదో దాస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది నా బిడ్డ, నా బిడ్డే, నా బిడ్డ. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఆగండి. ఇంటికి పోదాం పదండి. అమ్మాయి గారు రండి, ఇంటికి వెళ్దాం. ఎవరా నువ్వు అమ్మాయి అంటే పడుతున్నావు? రై, ఈ అమ్మాయి గారు మా అమ్మాయి గారు 2 సంవత్సరాల కింద తప్పిపోయింది. ఇప్పుడు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్తున్నా. నో, అంత అబద్ధం సార్. అతని మాటలేం నమ్మకండి. అసలు ఇతను ఎవరో తెలియని కూడా తెలియదు సార్. నేను చూడు బాబు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై పొండ్రా, పోయి మీ పని చూసుకోండి. గవాయ్, లాక్కొని వెళ్తుంటే చూస్తూ ఊరుకోవటానికి మామూలు పోలీసులం కాదు, వైజాగ్ పోలీసులం. అమ్మగారు మీరు తప్పుకోండి. నువ్వు వైజాగ్ పోలీసు అయితే నేను కడప పులిన్రా. ఎవడు వచ్చినా నరికేస్తాను. ఏది నరుకు చూద్దాం. బాబు, ఇప్పటికైనా చెప్పండి, ఆ బిడ్డ నా బిడ్డే కదా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? కృష్ణ మీద ప్రమాణం చేసి చెప్పండి. అయ్యో, అంత మాట అనొద్దండి, చెప్తాను. బాబు, అట్టుపండు తింటావా? తీసుకోమ్మా, ఇగో తిను. నువ్వు నాతో వచ్చేస్తావా? నీకు రోజు ఇలాంటి అట్టుపండ్లు చాలా ఇస్తాను, బిస్కెట్స్ ఇస్తాను. రా నాన్న. అమ్మా, బ్రతికిపోయా. మామ, నన్ను క్షమించు మామ. ఈ బిడ్డను దొంగతనంగా ఎత్తుకొచ్చాను. మామ, నాకు బిడ్డలు పుట్టదని తెలుసు కదా, అందుకే ఈ బిడ్డను చదువుకుంటాను. నేను ఈ బిడ్డను పెంచుకుంటాను మామ. నన్ను క్షమించు మామ. మామ, అలా దొరికిన బాబుని, దేవుడిచ్చిన బిడ్డని పెంచుకున్నా. బాబు దొరికిన వేళ విశేషం. తిండికి కూడా గతిలేని మేము ఈ స్థితికి ఎదిగా. అవునండి, ఆ తర్వాతే ఓ బిడ్డకు తల్లినయ్యాను. ఈ అదృష్టం అంతా మా కృష్ణదే. అవును నాన్న. బాబు, కృష్ణ, బాబు, కృష్ణ. ఏమండి, మన బాబు కృష్ణ. బాబు, ఏమండి? అవును బాబు, నువ్వు వాళ్ళ బిడ్డవేరా, వాళ్ళ బిడ్డవే. ఏమండి? సార్, బాధపడకండి సార్. ఈ రోజు నుంచి కృష్ణ మా బిడ్డ కాదు సార్, మన బిడ్డ, మనందరి బిడ్డ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం.
చాలా థ్యాంక్స్ హలో సార్ మీరు ఉంటారనుకోలేదు సార్. పర్వాలేదయ్యా. ఇటు పద నమస్కారం నమస్కారం కలదాన్ని పెట్టి ఇక్కడ మా నాన్నగారు. మా అమ్మ. అరే సీన్ అర్థమైపోయింది లేరా, ఎవరి అమ్మాయి ఏంటో కదా. అన్న ధైర్యం చేయలేకపోయాడు, నేను ధైర్యం చేశాను. వీళ్ళ నాన్న పెట్రోల్ బంక్ ఓనరు, ఇక్కడ నుంచి మీకు పెట్రోల్ ఫ్రీ. హలో మీకు కూడా. శభాష్. నేను అనుకున్నట్లే అయింది. అందుకే సమయం చూసుకుని రాహుకాలంలో వచ్చిన తాంబూలాలు ఇయని కాదు, తొలకోయలు నరికి తీసుకపోనీకి. అన్నయ్య అన్నయ్య కృష్ణ ఎవరో కాదన్నయ్య, నా సొంత కొడుకు అన్నయ్య కృష్ణ. బావేంద్ర బావా, ఆ పొద్దు దీన్ని ఈ పొద్దు నా కూతుర్ని నాకు దూరం చేసావా? తొందరపడి అనవసరంగా నోరు జారద్దు. అంతరా ఇప్పటికే ఆలస్యం చేసినా అసలు నా ఇంట్లోనే బంది పెట్టాల్సిందే. చిచి, నువ్వు ఈ జన్మలో మారవు. మారను. కృష్ణ ఏమండి? అయ్యో వదినా. వాగాడా విన్నాను కదా, ఇప్పుడు చూడు. నీకు ఉందా అని. మా కుదిరేయమ్మా, ఏం మిస్టర్. నువ్వు మాతో కాసేపు కాపురం చేస్తే చల్లపల్లి జైల్లో చల్లగా పల్లెలు చుట్టూ కూర్చోవచ్చు. అది మన అత్తగారిల్లే, పదండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. వద్దన్నయ్య అన్నయ్య, వద్దన్నయ్య, వదిలేయన్నయ్య, వదిలేయ్ ప్లీజ్ అన్నయ్య, వదిలేయ్ అన్నయ్య. బావా, నీ ఫ్యాక్షనిజంతో నీ గుండాయిజంతో ఏదైనా సాధిద్దాం అనుకుంటే అది నీ మూర్ఖత్వం. కట్టుకున్నందుకు నీ భార్యనైనా, కన్నందుకు నీ బిడ్డనైనా, బ్రతుకుతున్నందుకు ఈ సమాజాన్నైనా నువ్వు ప్రేమించి గౌరవించినాడే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది. అది గుర్తుంచుకో. అవును బావా, నా ఫ్యాక్షనిజం ఓడిపోయినది, మీ ప్రేమే గెలిచినది. నన్ను క్షమించు బావా. గుడ్ బావా, గుడ్. నాయనా కృష్ణ, దా. రామ, తులసి, అమ్మా ఝాన్సీ,
నీ బిడ్డ పులివెందుల పులి పెట్టే ఏంటి వాడు పులి బిడ్డ అయితే నేను కుక్క బిడ్డనా? నేను కూడా పులి బిడ్డనే. చల్ల 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 చల్లని వీరునే ఆ బుల్లి బుల్లి బుగ్గలున్న ముంబాయి పోరునే